జర్నలిస్ట్ సాయి గారు, వాస్తవంగా ఏంటంటే తమిళనాడు నేను దాదాపు 4-5 సంవత్సరాల పాటు కవర్ చేశాను. అక్కడ ప్రోగ్రామ్స్ కానీ అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టేజ్ అప్పటి నుంచి కూడా పూర్తిగా భిన్నమైనటువంటి భావజాలంతో పెరిగారు. మీరు అక్కడ గుళ్ళ దగ్గర ఎక్కడన్నా చూసినప్పుడు ప్రముఖ ఆలయాలు ప్రతి భారతదేశంలో అద్భుతమైన ఆలయాలు కేరళలో కనబడతాయి. అక్కడ సంప్రదాయబద్ధంగా ప్రతి గుడి దగ్గర కూడా ధ్వజస్తంభంతో పాటు కోనేరు, అట్లాగే ఏనుగులు, ఆ సిస్టమ్ అంతా కనబడుతుంది. అట్లాగే తమిళనాడులో విశాలమైనటువంటి దేవాలయాలు కనబడతాయి. సిస్టమేటిక్ గా ఉంటుంది. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే అది మనం పూజ చేయడానికి, మనం దండం పెట్టుకోవడానికి వరకు మాత్రమే. ప్రతి గుడి దగ్గర కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం, లైక్ మీరు కంచి కామకోటి పీఠం ఉంది, అక్కడ స్వామీజీ ఆశ్రమం ఉంటది కదా, ఆ ఆశ్రమం ఎదురుగుండానే ఒక గుడి ఉంటది, మానవాలయం అని పేరు పెడతారు. అదేంటి, పెరియార్ తీసుకొచ్చినటువంటి విధానం. అక్కడ నీ విగ్రహం అంటే ఒక మనిషి విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. నువ్వు వెళ్ళి ఆ స్వామీజీకి లేకపోతే అమ్మవారికి పూజ చేసుకోవడం ఎందుకు, నీకు నువ్వు పూజ చేసుకోవాలి. అక్కడ చాలా మందికి అది తెలియక ఈ ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహానికి కూడా పూజ చేస్తారు. అంటే విగ్రహం అనేటటువంటిది ఆ పూజ, ఆ సిస్టమ్ అట్లాగే వెళ్ళిపోతుంది అక్కడ. రెండవది ఆ దండం పెట్టుకుంటాము, పూజ చేసుకోవడం వరకు మన బాధ్యత తప్పించి స్పందించాల్సిన అవసరం లేదనేటటువంటి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కంచి జయేంద్ర సరస్వతి స్వామి గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో నేను దాదాపుగా 10 రోజుల పాటు అక్కడే ఉండి కవర్ చేశాను. ఆ సందర్భంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెద్దగా ఎవరికి ఫీలింగ్ లేదు. అంటే దేశం నలుమూలల నుంచి లేదా ప్రపంచం నలుమూలల నుంచి ఉన్నటువంటి వాళ్ళు స్పందించి మాట్లాడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. కానీ ఆ ఊళ్ళో కానీ పెద్దగా రెస్పాన్స్ కూడా లేదు. ప్రాక్టికల్ గా ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా కావాలని ఇరికిచ్చింది అన్నటువంటిది ఆ తర్వాత కోర్టు తేల్చింది. అది నేను వెళ్ళి ఆ పాయింట్ రైట్ చేశాక వీడియో బయట పెట్టాను నేను. అప్పుడు ఏది స్వామివారికి సంబంధించినటువంటిది ఆశ్రమంలో ఒక వ్యక్తి మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ ఆవిడ స్వామివారికి ఎన్నోసార్లు చెప్పాము ఆ వివాదాల గురించి, ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఆయనే బాధ్యుడంటే ఆయనే మర్డర్ చేయించాడని కేసు పెట్టారు. అప్పుడు అంత దారుణమైనటువంటి, అంటే ఒక చిన్న పదాన్ని ట్విస్ట్ చేసి, బట్ ఆ తమిళనాడు సమాజం పట్టించుకుందా సీరియస్ గా? జైలు చచ్చిపోతే అది స్వామీజీ ఇలా ఇబ్బంది పెట్టింది కాబట్టి చచ్చిపోయింది అంటే మనకి శాపార్థం పెట్టుకోవడం, శాపనార్థం పెట్టుకోవడం నడుస్తుంది కానీ రివోల్ట్ లేదు అక్కడ. రెండవది అక్కడ మీకు ఏ గుడి దగ్గరికి వెళ్ళినా సరే దండం పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. బట్ ఈ విధమైనటువంటి జాగృతం లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ స్కూల్ దశ నుంచి పెరియార్ తరహా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. పెరియార్ తరహా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏంటంటే మనిషి దేవుడు అంతే తప్పించి ఏ ధర్మాన్ని నమ్మక్కర్లేదు. ముస్లింలకు వాళ్ళ ధర్మాన్ని నమ్మమన్నారు, క్రైస్తవుడి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ నమ్మమన్నారు. హిందువులకు సంబంధించిన దాంట్లో కుల వివక్ష ఎక్కువ ఉందన్నటువంటి పాయింట్ ప్రధానంగా వాళ్ళకి చెప్పుకురావడంతో పాటు అది ఇది సనాతన ధర్మం అనేది తప్పు అన్నది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అతని వ్యక్తిగత ఫీలింగ్ కాదు, అతను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఎడ్యుకేషన్. చిన్నప్పటి నేర్చుకుంటే మన తల్లి గుళ్ళకి పోతుంది. అక్కడ ఉన్నటువంటి కల్చరల్ పిక్చర్ గాని అయ్యే చూడటం వలన అతను ఇప్పుడు ఆ ధర్మం పట్ల తీవ్రమైనటువంటి మీద ఉంది. చూడండి తమిళనాడు సినిమాలలో 100కి 90 సినిమాలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బేసిస్ మీదే నడుస్తాయి. మరి 77 ఏళ్ల నుంచి ఉన్నది తమిళియన్సే కదా పరిపాలించుకుంటుంది. మరి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ కరుణానిధి, ఈ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ ఎందుకు అంతం చేయలేకపోయారు? నిజంగా ధర్మంలో ఉన్నటువంటిది అయితే గనక వ్యక్తుల మధ్య లేని దాన్ని సృష్టించడంలో వీళ్ళు చచ్చిపోతారు. లేదని చెప్పను నేను. అక్కడ క్యాస్టిజం అనేటటువంటిది ఉండటం వల్ల ఇబ్బంది పడింది హిందువులు, ఖచ్చితంగా నిజం. దాన్ని పరిష్కరించుకునేందుకు దశాబ్దాల తరబడి కాదు శతాబ్దాల తరబడి ఒక్కొక్క అడుగు హిందుత్వంలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుంటూ వస్తుంది సమాజం. బట్ దాన్ని విషపూరితంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇతర మతాల్లో ఉన్నటువంటి లోపాలు ఎత్తు చూపించడం అక్కడ ఉంటుందా? మీరు చూడండి, ఇప్పుడు నిన్నగాక మొన్న ఇప్పుడు బంగ్లాదేశ్ లో స్వామీజీని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏంటో దైవద్రోహం ఏంటో తెలుసా ఆయన చేసింది? అల్లా తప్ప మరొక దేవుడు లేడని ఆయన్ని నినదించమన్నారు. అట్లా నినదించడానికి గాను చెన్మయ మిషన్ కి సంబంధించినటువంటి స్వామీజీ ఇప్పటికి కూడా బెయిల్ లేకుండా దైవ దూషణ, అంటే వాళ్ళ దేవుణ్ణి నువ్వు అంగీకరించలేదు కాబట్టి దైవ దూషణ. పాకిస్తాన్ లో జరిగేది, బంగ్లాదేశ్ లో జరిగేది అదే. ఇక్కడైతే మనకి అసెంబ్లీలోనే ఓపెన్ గా ఉదయనిధి స్టాలిన్ లాంటి వాడు సనాతనాన్ని అంతం చేస్తానంటే తర్వాత వాళ్ళ టీపీసీసీ జనరల్ సెక్రటరీ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. సనాతనం అంతం అసలు తమిళనాడులో ఆల్రెడీ అంతమైపోయింది, ఇంకా అడుగో పొడుగో ఉన్నటువంటి దాన్ని కూడా అంతం చేస్తామన్నటువంటి
అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. అంటే అక్కడ అలా అనటాన్ని ఎవరు ప్రతిఘటించట్లేదు. అదే మరి ఇక్కడ మీరు ఒక వేరే మతానికి సంబంధించినటువంటిది అంటే గనక ఇక రాత్రి పగలు వాడు అసలు బ్రతుకుతాడా లేదో కూడా డౌట్ ఉంటుంది అనమాట. ఈవెన్ మన ఇండియాలో కూడా ఇంకా మన పాకిస్తాన్ బంగ్లాదేశ్ దాకా వెళ్ళక్కర్లేదు. కాబట్టి వాళ్ళకి చదువుకునే దశ నుంచి వాళ్ళకి నేర్పినటువంటి విజ్ఞానం అది. దానివల్ల ఇప్పటికిప్పుడు మారుతుందని నేను అనుకోను. ఇంకా కనీసం ఇప్పటి నుండి ప్రారంభిస్తే ఇంకొక తరమో 2 తరాల తర్వాత ఏమైనా మారుద్యం చూడాలి అక్కడ. ఓకే, ఎస్ వంశతిలక్ గారు సార్ ఏమంటారు? శరత్ గారు ఉన్నారా? ఓకే.